రన్అట్ చేయకపోయి అంటే గెలిచేవాళ్ళు. అభి అన్న ఎంట్రీ ఫీజు ఇచ్చి రమ్మని చెప్పాడు. బావా నేను అంటున్నానని తప్పుగా అనుకోకు. నువ్వు అక్కడ ఆడుతున్నప్పుడు నువ్వు అవుట్ కాకూడదనే వాడు చూశాడు బావా. వాడికి పట్టుదల ఉంది. వాడు ఆషామాషిగా ఆట ఆడడం లేదు. రేపు జరగబోయే ఫైనల్స్ అభి ఒక్కడి పరువుకు సంబంధించింది కాదు బావా, మనకు కూడా. మన మీద పాటేసి మనల్ని చూసి ఎవడెవడైతే నవ్వాడో వాళ్ళ ముందర మన పాటేసి మనమేటో వాళ్ళకి చూపించాలి బావా. ఏంటి బావా నేను ఎంతలా మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడవేంటి? ఇంకా నా మీద కోపం పోలేదా నీకు? ఇదిగో చూడమ్మా, నువ్వు చెప్పే వరకు అతన్ని పెళ్లి చేసుకోను. అతన్ని కాకుండా ఇంకా వేరే ఎవరిని కూడా పెళ్లి చేసుకోను. నేనేం అనట్లేదని 2 నెలల్లో పెళ్లి చేస్తా, 3 నెలల్లో పెళ్లి చేస్తా అని అంటే మాత్రం నేను ఊరుకోను. తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు. వెంకటేష్, రేపు జరగబోయే మ్యాచ్ మధ్యాహ్నం పెట్టుకుందామా? అభి లవర్ వాళ్ళమ్మ మనం ఫైనల్ మ్యాచ్ పెట్టుకున్నామే, అదే టైంలో నిశ్చితార్థం అరేంజ్ చేశారు. అతను వస్తేనే పిల్లనిస్తానని చెప్పిందట. ఏంటన్నా నువ్వు ఈ కారణంతో మ్యాచ్ టైమింగ్స్ మార్చమంటావా? రేయ్, లైఫ్ మ్యాటర్ రా అన్నా. అదంతా హీరోలా సవాల్ చేసేటప్పుడే ఆలోచించుకోవాలి. ఏ సార్ మాట్లాడరా? ఆ రోజు సవాల్ చేసేటప్పుడు పెద్ద గొంతేసుకుని మాట్లాడాడు. గౌరవం పోతుందిగా. ఓ అన్నా, మ్యాచ్ టైమింగ్ మార్చండి అన్నా. నువ్వు పంతానికి ఇలా చేస్తున్నావు. ఆ కుర్రాడు నిశ్చితార్థానికి వచ్చినా నేను మాత్రం రాను. రావద్దు, నువ్వు వస్తావని నేనేం ఎదురు చూడను. అలాగే అన్నా. సవాల్ చేసినందుకు మీ టీం మొత్తం కలిసి మైక్లో క్షమాపణ చెప్పాలి. అంతే అన్నా. రే, ఏంట్రా ఘోరంగా మాట్లాడుతున్నావు? వెళ్దాం రా అన్నా. కొంచెం ఉండబి. వెళ్దాం రా అన్నా. అన్నా, నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ పక్కన ఊర్లో క్రికెట్ బాగా ఆడతాడని. వాడు మన టీంలో ఆడతానన్నాడు. పక్క ఊరా? ఏ ఊరు? ఏ కులం? కాలనీ కుర్రాడు. అలా అయితే వద్దు. ఆ కుర్రోడు రేపు రాకపోతే నేను చెప్పిన అబ్బాయినే చేసుకోవాలి. నేను చెప్తున్నా అతను తప్పకుండా వస్తాడు. నువ్వు నీ ఏర్పాట్లు చేసుకో. నా కోసం అది చేయి ఇది చేయని ఎప్పుడు చెప్పలేదు. నువ్వు రాసి పెట్టుకో, ఆ కుర్రాడేం రాడు చూడు. ఓడితే ఈ గ్రౌండ్ వైపే రాకూడదు. క్రికెట్ గురించి ఆలోచించకూడదు. ఏయ్, ముందు లోపలికెళ్ళి చీర మార్చుకోవే. నువ్వు అనుకున్నట్టు ఆ కుర్రాడేం రాడు. ఓ నీ ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ తీసుకొస్తే మేమంతా బయటకు వచ్చావాలా? రేయ్, సవాల్ చేశాంగా, అభిగాడి మీద గెలిచే తీరాలి. దానికి నేను బయటికి వెళ్ళడానికి కూడా రెడీ. ఉండేవాళ్ళు ఉండండి, వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి. అన్నా, నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ అని, ఇతనే. సరే, మనం జెర్సీ వేసుకోమను. జెర్సీ ఏది? పాపమన్నా, వాళ్ళు కూడా ప్లేయర్సే కదా. నీ జెర్సీ ఏంట్రా నిలబడ్డారు? వెళ్ళి జెర్సీలు వేసుకోండి. రే రారా అన్నా, టాస్ వేద్దామా? వేద్దాం వెంకటేష్. నాన్న, మరి అభి అన్నా ఏంటక్క ఇది కారు వచ్చినట్టుంది? యశోదా, నేను చెప్పానుగా, నా అభి వచ్చేశాడు. వెళ్ళి తయారవు. దెబ్బ మీద దెబ్బ కొడుతుంది ఆడి గెలిచే 11 మంది జట్టు. అభి అన్న ఈ మ్యాచ్ కి రాడా? సరైన బ్యాట్స్మెన్ లేక అఖిల తడబడుతోంది. అవుట్! అద్భుతంగా ఆడుతున్న బ్యాట్స్మెన్ అఖిలను అవుట్ చేశారు జాలీ ఫ్రెండ్స్.
పడింది. అయిపోయింది వెళ్ళిపోవాలి. ఆ రోజు సవాల్ చేసినప్పుడు పెద్ద గొంతేసుకుని మాట్లాడాడు. ఇదిగో ఆడి గెలిచే టీం కనీసం 50 పరుగులు కొట్టడానికి మీ టీంలో ఎవరు లేరా? నీ వల్ల ఫైనల్ మ్యాచ్ బరువే పోయిందయ్యా. జాలీ ఫ్రెండ్స్ పెద్ద మనసుతో 4-5 వైళ్లు వేయండి అయ్యా. కాస్త స్కోర్ పెరుగుతుందేమో చూద్దాం. ఇదిగో తర్వాత బ్యాటింగ్ దిగుతున్న ప్రత్యర్థి టీం ప్రియమైన బ్యాట్స్మెన్. ఆయన బ్యాటింగ్ గురించి జాలీ ఫ్రెండ్స్ టీం కి అసలు దిగలేదు. అరే అన్న మన టీం రా, వికెట్ ఏమి తీయకండి రా. హలో, ఇదేం రబ్బర్ బాల్ మ్యాచ్ కాదు. వెళ్లి ప్యాడ్లు కట్టుకురండి, అవే రూల్స్. ఓడిపోయిన టీంలో ఆడిన అతను ఈ టీంలో ఆడుతున్నాడు. అతనికి రూల్స్ ఏమి లేవా? బ్యాట్స్ ఏం కట్టుకోను. అంపైర్ అతను నానేవండి. కాళ్ళు విరిగితే మాకు సంబంధం లేదు. అదండి బాయ్స్, రెడీ. ఆ బ్యాట్ గురించి నీకెందుకయ్యా బాధ? ముందు నువ్వు వెళ్ళి నీ బౌలింగ్ ఏదో నువ్వు వేసుకో అని ధైర్యంగా ముందుకొచ్చాడు రికీ పెయింటింగ్. 7వ వికెట్ తీయడానికి బౌలింగ్ కి సిద్ధమయ్యాడు సత్యబాబు. మొట్టమొదటి బాల్ ని ఫుల్ టాస్ వేశాడు, కానీ ఇది డాట్ బాల్. ఫుల్ టాస్ బాల్ అన్న, డిఫెన్స్ ఆడాడు. మా బావ ఎప్పుడు మొదటి బంతిని దేవుడికి వదిలేస్తాడు. మిగిలిన బంతుల్ని తను తీసుకుంటాడు. బ్యాడ్ కట్టుకోకుండా వచ్చాడు, ఫుల్ టాస్ వేస్తున్నావే. కాళ్ళ మీదకేరా, విరిగిపోవాలి. ఇప్పుడు చూడు ఆట. ఇప్పుడు సత్యబాబు తర్వాతి బంతి శేషుకి. పడిపోతున్న పరువుని పైకి లేపినట్టు బంతిని ఆకాశంలోకి లేపికొచ్చాడు. చూశారు. ఇతను ఎక్కడో చూసినట్టుంది, ఎక్కడో తిరిగిట్లా. ఎండాకాలంలో ఉరుములు మెరుపులు ఎప్పుడైనా చూసారా? మన శేషు బ్యాటింగ్ దిగితే అవి ఎనిమిది గంటకి ఉరుములు మెరుపులుగా ఉంటాయి. చాలు వెయ్యి కొట్లాడు వెయ్యి. అదే ఊపుతో మళ్ళీ కొట్టాడు. అదే పనిగా బాదుతూ ఉన్నాడు. 6. రే తమ్ముడు, భయంతో బౌండరీ దాటేలా ఉన్నావు, లోపలికి రా. పోయినసారి మ్యాచ్ లో చిరంజీవిలా రెచ్చిపోయిన శేషు ఈ మ్యాచ్ లో బాలయ్య బాబులా చిత్తు చేస్తున్నాడు. మన అన్న శేషు బాల్స్ కనిపించకుండా పడుతున్నాడు. ఆడి గెలిచే 11 మంది టీం 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్లు కోల్పోయి 62 రన్స్ తీసింది. సతీష్ ట్రై చేయమందావా? ఎప్పుడు జాదవ్ లా మెల్లగా ఆడే వ్యక్తి ఈ రోజు సూర్యకుమార్ లో. ఆయన ఆట నేను చాలా సార్లు చూశాను. లెగ్ సైడ్ లో వేస్తే కుడుతూనే ఉంటారు, ఆఫ్ సైడ్ లో వేస్తే అంతగా ఆడరన్నా. స్లోగా వేస్తే అవుట్ చేసేయచ్చు. బాహుబలిలా నిలబడిన శేషుకి కొత్తగా వచ్చిన చిన్న కుర్రాడు బాల్ ని వేస్తున్నాడు, కానీ షాట్ కొట్టే ప్రయత్నంలో బాల్ ని మిస్ చేసుకున్నాడు శేషు. బాగా వేసావు. ఒక్క వికెట్ చాలు. సూపర్ రా. అదరగొట్టేసావు. కమాన్ తమ్ముడు, కమాన్. బాగా వేస్తున్నావు, బాగా వేయరా. ఈ కుర్రాడి బౌలింగ్ ని తట్టుకోగలరా మన బాహుబలి? ఈ స్ట్రైక్ బాల్ ని కాలం లేపాడు. చూసావా? 2 తాటి చెట్ల హైట్, అది లెక్క. ఇప్పుడు అర్థమైందా? అది ఒక్క చెట్టప్ప. ఇప్పుడు అదా ముఖ్యం. మ్యాచ్ చూడన్నా. రాకెట్లను గాల్లోకి వదిలినట్టు వరుసపెట్టి బంతుల్ని రాకెట్లను ఆకాశంలోకి పంపిస్తున్నాడు బ్యాట్స్మెన్ శేషు. సావ కొట్టాడన్నా. ఎగతాళి చేసిన వారికి తన సత్తా చూపిస్తున్నాడు. తన పేరు శేషు కాదు, ఆది శేషు అని రుజువు చేస్తున్నాడు. 94 రన్స్ తో రెచ్చిపోతున్నాడు శేషు. చివరి బంతిలో సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేస్తాడో చూద్దాం. మొదటి ఇన్నింగ్స్ లోని చివరి బంతి. ఇది గాలిలోకి లేచి తిన్నగా ఫీల్డర్ వైపు వెళ్తుంది. ఎంతో అద్భుతంగా ఆడుతున్న శేషు 94 పరుగులకు అవుట్ అయ్యాడు. పోయిన మ్యాచ్ లో ఆయన ఆటకు ఆ కెప్టెన్ పాట అయితే, ఈ ఆటలో ఈయన బ్యాటింగ్ కు ఈ కెప్టెన్ పాట డెడికేట్ చేస్తున్నాం. స్పెండ్ చేశాడు బ్యాట్స్మెన్ శేషు. అతను ఒక్కడే మ్యాచ్ మార్చేశాడు రా. వదిలేయన్నా, బౌలింగ్ వేయడానికి అభి లేడు కదా, చూసుకుందాం. ఎలా వచ్చాడు? నువ్వెక్కడికి వస్తున్నావు? నువ్వు బయలుదేరు. సీరియస్ గా చెప్తున్నా, మా అమ్మ నమ్మాలనే నిన్నిక్కడికి రమ్మన్నా. వచ్చావుగా,
ఇక వెళ్ళు. పెళ్ళయ్యాక నీకోసం అది చేశాను ఇది చేశానని చెప్పడానికా? నా కోసం నువ్వేం చేయనవసరం లేదు. నీకు ఇష్టం వచ్చినట్టుగా ఉండు. ఇక మీద నేను చూసుకుంటాను.